రకమైన ఆధిక్య దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఫలితాలు మనకి రీసెంట్ రిజల్ట్స్ చూసినట్టయితే రెండు పార్టీల మధ్య 10 సీట్ల తేడా కనబడుతుంది. ప్రస్తుతం రిజల్ట్స్ ప్రకారం 41 స్థానాల్లోని భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంటే 29 స్థానాల్లోని ఆప్ ఆధిక్యంలో స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఎక్కడా కనిపించట్లేదు. మొత్తం 70 స్థానాల్లోని కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉన్నట్లుగా మనకి స్పష్టంగా రిజల్ట్స్ తెలిసినాయి. అంటే ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తోని రిజల్ట్స్ కొనసాగుతున్న నేపథ్యంలోని ముందు నుంచి ట్రెండ్స్ లోని భారతీయ జనతా పార్టీ ముందు వరుసలోనే కనిపిస్తుంది. మొత్తం ఒక్కొక్క సమయంలోనే 52 స్థానంలోని ఆధిక్యంలోని భారతీయ జనతా పార్టీ ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం 4 రౌండ్లు పూర్తయిన తర్వాత రెండు ఏదైతుందో ఆప్ అట్లాగే భారతీయ జనతా పార్టీ మధ్య 10 సీట్ల తేడా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు అంటే 36 సీట్లకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ ఉంటే సరిపోతుంది. అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ 41 స్థానాల్లోని ఆధిక్యం కనబడుతున్న నేపథ్యంలోని ట్రెండ్స్ ఆధారంగా మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా ఓట్ షేర్ కూడా ఒక్కొక్కటి కూడా మనకి బయటికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తొలుతగా రెండు పార్టీల మధ్య ఓట్ షేర్ 10% నుంచి 5% వరకు వచ్చింది. తాజాగా భారతీయ జనతా పార్టీ అట్లాగే ఆప్ మధ్య 2% వరకే ప్రస్తుతం మనకి ఓట్ షేర్ కనబడుతుంది. ఆప్కు 44% ఓటింగ్ పడితే ఇప్పటి వరకు వెలువడుతున్న రిజల్ట్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీకి దాదాపు 46% వరకు కూడా ఇందుకు సంబంధించిన ఓట్ షేర్ వచ్చినట్టు తెలుస్తుంది. రెండు పార్టీలకు 2% వరకే ఇద్దరి మధ్య ఓట్ షేర్ తేడా ఉన్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది. అయితే చాలా వరకు దాదాపు సగానికి పైగా సీట్లలోని ఇరువురి పార్టీల మధ్య 100, 500, 1000 ఈ మార్క్ మధ్యలోనే ఆధిక్యం మనకి కనబడుతున్న నేపథ్యంలోని కష్టగా కట్టు ఫైట్ స్పష్టంగా కనబడుతుంది. చాలా ఉత్కంఠభరితంగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ వెలువడుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం అన్ని నియోజకవర్గంలోని 5 రౌండ్ల వరకు కూడా ఈ సీట్లకు సంబంధించిన లెక్కింపు జరిగింది. ఇంకొక గంటలోనే పూర్తి ఫలితాలు వచ్చే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఢిల్లీకి సంబంధించి ఆప్ అధ్యక్షుడిగా ఉన్న కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఆయన న్యూఢిల్లీలోని ముందుకు ఈదుతున్నా సరే వెనక్కి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక గంట క్రితం కేజ్రీవాల్ దాదాపు 2500 ఓట్లతో ముందు వరుసలో ఉంటే 11 గంటలకు వచ్చిన ఫలితాల ప్రకారం 5 రౌండ్లు పూర్తయిన తర్వాత పర్వేష్ ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్న పర్వేష్ ముందు వరుసలోకి వచ్చారు. ఆయన 1500 ఓట్లతోని కేజ్రీవాల్ కంటే ముందుగా ఆయన కొంత ఆధిక్యాన్ని సాధించినట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కి సంబంధించిన న్యూఢిల్లీ నియోజకవర్గంలోని ఇంకా 9 రౌండ్ల వరకు కూడా ఓట్ల లెక్కింపు పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతవరకు కేజ్రీవాల్ గెలుపొందుతారా లేదని మాత్రం ఆప్ పార్టీలోని శ్రేణుల్లోని చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా కేజ్రీవాల్కి సంబంధించి అక్కడ ఓటమి పాలైతే తీవ్రమైన ఎదురుదెబ్బగా ఆప్కు మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోని నువ్వా నేనా అన్నట్లుగా ప్రస్తుతం అక్కడ ఆప్ అధ్యక్షుడిగా ఉన్న కేజ్రీవాల్ అట్లా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి మధ్య పోటాపోటీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 11 గంటల ప్రాంతంలోని వెలువడిన నేపథ్యంలోని అక్కడ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నట్లుగా మనకి స్పష్టమైన ఫలితాలు వస్తున్నాయి. ఇంకా మిగతా నియోజకవర్గంలో ఏదైతే ఉందో ప్రస్తుతం న్యూఢిల్లీ ఆప్ నుంచి ఇటీవల కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత సీఎంగా అయిన ఆతిషి కూడా తన నియోజకవర్గంలోని కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లుగా మనకి రిజల్ట్స్ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వల్ప ఆధిక్యంలోనే ఆమె ముందుకు వస్తున్నారు. ఇంకా ఓవరాల్ చూసినట్టయితే మొత్తం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోని పూర్తి స్థాయిలోని గత ప్రభుత్వం ఆప్ చేసిన తప్పుల ఆధారంగా దాంతోపాటు లిక్కర్ కేసులు కావచ్చు ఇతర వ్యవహారాల అంశాలకు సంబంధించి ఢిల్లీ ఓటర్లు స్పష్టంగా ఓడగొట్టే దిశకు కూడా ఆపుకు ఓట్లు వేసినట్లుగా మనకి రిజల్ట్స్ చూస్తుంటే తెలుస్తుంది. అయితే తొలిగా రిజల్ట్స్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఫలితాలు వెలువడుతున్న తరుణంలోని పూర్తి స్థాయిలోని ఆప్ చిచ్చుచిత్తుగా ఓడగొడతారు అనేది మాత్రం మనకు కనపడినా సరే ప్రస్తుతం 11 గంటల సమయానికి 5 రౌండ్లు పూర్తి చేసుకున్న తర్వాత నువ్వా నేనా అనే స్థాయి వరకు కూడా ఆప్తో పాటు భారతీయ జనతా పార్టీ రిజల్ట్స్ లో పోటీ పడుతున్న పరిస్థితి
స్పష్టంగా కనబడుతుంది. రెండు పార్టీల మధ్య 2% వరకు కూడా ఓట్ల తేడా ఉంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హవా ఎక్కడా కనిపించట్లేదు. అయితే మనం గతంలో రిజల్ట్స్ ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఆప్ ఆవిర్భవించిన 2013 ఎన్నికలు చూసినట్టయితే ఢిల్లీ అసెంబ్లీలోని అప్పుడు ఆప్తో పాటు కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఎన్నికలు ఉన్న నేపథ్యంలోని ఆప్కు 29.49% ఓట్లతోని 28 సీట్లు వస్తే 2013లోని భారతీయ జనతా పార్టీకి 33.07%తోని 31 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 34.55%తోని 8 సీట్లు వచ్చాయి. అప్పుడు ఆప్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికలలో గెలవటం, దాంతోపాటు రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇంకా 2015లోని ఒక్కసారిగా ఆప్కు ఓట్ల శాతం పెరిగింది. దాదాపు 54.3%తోని మొత్తం 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలోని 67 స్థానాలను కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ 32.3% ఓట్లతోని 3 సీట్లకే పరిమితమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ పతనం 2015 నుంచి వరుసగా తగ్గిపోయిన పరిస్థితి కనపడుతుంది. 2013 వరకు వరుసగా 3 సార్లు 15 సంవత్సరాల పాటు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ 13 నుంచి ఒక్కసారిగా తన గ్రాఫ్ను కిందకు పడిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. డౌన్ఫాల్ అనేది మాత్రం మనం స్పష్టంగా చూసుకోవచ్చు. 2015 ఎన్నికల్లోని 3.7% ఓట్లతోని ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఢిల్లీ అసెంబ్లీలోని కైవసం చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా 2020 ఎన్నికల్లో చూసినట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లోని 53.5%తోని 62 స్థానాలను అప్పుడు ఆప్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలోని స్వల్పంగా తన ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉంది 2020 ఎన్నికల్లో కూడా. అప్పుడు భారతీయ జనతా పార్టీ 39.5% ఓట్లతోని తన సీట్లను కొంతవరకు కూడా మెరుగుపరుచుకుంది. 3 నుంచి 8 స్థానాల వరకు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓట్ల శాతం మరింతగా దిగిపోయిన పరిస్థితి ఉంది. 2015లో 9.7% ఉంటే 2020 ఎన్నికల్లోని 4.2%తోని అప్పుడు కూడా ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేదు. అయితే 2020 ఎన్నికల్లోని ఆప్ 53.5% ఓట్లతోని 67 స్థానాలు కైవసం చేసుకుంటే 8 సీట్లతోని 38.5%. తాజా సమాచారం లభిస్తోంది. ఢిల్లీ ఎన్నికల గురించి ఇటు ఎంపీ సోనియా ప్రియాంక గాంధీని క్వశ్చన్ అడిగితే ఇప్పుడు వరకు జరిగిన ఎలక్షన్స్ కి సంబంధించి నేను ఎటువంటి నోటిఫికేషన్ చూడలేదు, అంటే ఇప్పటి వరకు రిజల్ట్స్ నేను ఇంకా చూడలేదు అంటూ కూడా ప్రియాంక గాంధీ తాజాగా ప్రకటన అయితే చేశారు. మరి దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య వైఖరి బయటపడుతుంది అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. దీనిపై ఉన్న సమాచారం ఏంటి? ఇండియా కూటమిలోని విభేదాలు బహిర్గతం అవుతాం. ఇండియా కూటమిలో ఉన్న విభేదాల రిజల్ట్సే ప్రస్తుతం మనం ఢిల్లీ అసెంబ్లీలో స్పష్టంగా చూసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్ సీఎం ఎవరైతే ఉన్నారో ఉమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశారు, కూటమి పార్టీల్లోని వర్గ విభేదాలు కొట్లాడుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలే వస్తాయనేది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇండియా కూటమిలో ఆప్ ఉంది, కాంగ్రెస్ ఉంది, రెండు కలిసి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితాలు కొంత మెరుగ్గా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇండియా కూటమికి సంబంధించిన నేతలే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరంలోని ఇదేందో ప్రియాంక గాంధీకి సంబంధించిన కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రిజల్ట్స్ సంబంధించి అడిగితే దాని ఇంకా నోటిఫికేషనే తెలియదు అనేది మాత్రం మాట్లాడిన పరిస్థితి చేసినట్లయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరింతగా పునరుజ్జీవనం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీని ముందు వరుసలో తీసుకొచ్చి ఆయన పాదయాత్రలు చేశారు, అన్ని కార్యక్రమాలు చేశారు. అయినా సరే ఢిల్లీ లాంటి రాజధాని ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ గతంలోనే పూర్తి స్థాయిలోనే హవా చూపించినా సరే గత 3 సార్లు జరిగిన ఎన్నికల్లోనే పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం రిజల్ట్స్ నేపథ్యంలోని కొన్ని చోట్ల డిపాజిట్ కూడా రావు అనేది మాత్రం మన స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ ఆధిక్యం ఎక్కడ కనిపించిన పరిస్థితి ఉంది, ఏ స్థానంలో కూడా ముందు వరుసలో లేదు. 3వ స్థానానికి ఇంకా దిగజారిపోయిన పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ రిజల్ట్స్ లో మనకి కనబడుతున్న నేపథ్యంలోని ప్రియాంక గాంధీ కామెంట్స్ మాత్రం మరింతగా శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలోని
చెడుగుడు ఆడుకుంటున్నారు ప్రియాంక గాంధీకి సంబంధించిన కామెంట్స్ మీద. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఎంతవరకు అవగాహన ఉంది, ఢిల్లీ ఎన్నికల్లోని చాలా కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయి, 3 పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ గతంలో ఇబ్బంది పడుతున్నా సరే, మరింతగా పుంజుకుంటుందని భావించినా సరే అది మరింతగా దిగజారిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఎలాంటి కామెంట్స్ చేయాలి, ఎన్నికలకు సంబంధించి కామెంట్స్ చేయాలి చెప్తే తనకు ఎటువంటి సమాచారం లేదు, నోటిఫికేషన్ చూడలేదనే కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలోనే చెడుగుడు ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా రిజల్ట్స్ చూద్దాము. రిజల్ట్స్ సంబంధించి న్యూఢిల్లీలో మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఇంకా 7వ రౌండ్లోని ముగిసినా సరే కేజ్రీవాల్ ఇంకా వెనుకంజలోనే కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లోని వరుసగా అత్యధిక మెజారిటీతోని కేజ్రీవాల్ గెలుస్తున్నా సరే తన ప్రత్యర్థి అభ్యర్థిగా ఉన్న పర్వీష్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పర్వీష్ మీద ఇంకా ఆయన వెనుకంజలోనే ఉన్నారు. పర్వీష్ 238 ఓట్ల ఆధిక్యంతో ముందుకి కదులుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్లోని 13 స్థానాలకు సంబంధించి 13 రౌండ్లకు సంబంధించిన లెక్కింపు జరగాల్సి ఉంది. చూడాలి కేజ్రీవాల్ పుంజుకుంటారా లేదా అనేది మాత్రం ఇంకా ఒక ఆందోళనలోని ఆప్ శ్రేణుల్లో స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే కేజ్రీవాల్ సీఎంగా ప్రధానంగా లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇతర అవినీతి సంబంధించి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసింది. ఒక స్ట్రాటజిక్ గా చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల ప్రచారాన్ని మాత్రం భారతీయ జనతా పార్టీ న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫోకస్ పెట్టింది కూడా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఖచ్చితంగా ఆప్ను ఓడించాలి, అక్కడ అభివృద్ధి నిదానంతో ఇటు భారతీయ జనతా పార్టీతో పాటు మరోపక్క ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా ప్రచారం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఎంగా ఉన్న చంద్రబాబు ఇటీవల 2 రోజుల పాటు ప్రచారం చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ముందు వరుసలో కనబడుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే అభివృద్ధి మంత్రం, భారతీయ జనతా పార్టీ చేపట్టిన అభివృద్ధి మంత్రం పూర్తిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోని సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించి పుంజుకుంటుంది అనుకున్నా సరే మరింత దిగజారిపోయిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో ఉన్న నేపథ్యంలోని ఇటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి అవినీతి ఆరోపణలు, జైలుకు వెళ్లటం, దాంతోపాటు లిక్కర్ స్కామ్ లో ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలకు సంబంధించిన హస్తం ఉండటం, ఇలాంటి పరిస్థితులు పూర్తిగా ఇబ్బంది పెట్టాయి ఎన్నికల్లో కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతున్నా సరే. అయితే ప్రస్తుతం ఓడిపోయినా సరే ఒక ముందుకు వెళ్లే దిశకు కూడా రిజల్ట్స్ ఆపుకు కనబడుతున్నాయి. 2 పార్టీలకు సంబంధించి 2% వరకే ఓట్ల తేడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పూర్తి స్థాయి రిజల్ట్స్ ఒక్కసారి మనం అంచనా వేస్తే మాత్రం మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోని 10 సీట్ల తేడా మాత్రం భారతీయ జనతా పార్టీకి, దాంతోపాటు ఆప్కి రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ తర్వాత వచ్చే అవకాశాలు కనబడితే స్పష్టంగా భారతీయ జనతా పార్టీ మాత్రం ఢిల్లీ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మాత్రం ఫలితాలు కనబడుతున్నాయి. ఇటు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇప్పటికే సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఒక్కొక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు. ప్రధాని మోడీ అభివృద్ధి మంత్రం, దాంతోపాటు అక్కడ ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలోని అభివృద్ధి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ చేపట్టింది. దాంతోపాటు అవినీతి కార్యక్రమాలు చేపట్టిన ఆపును ఢిల్లీ ఓటర్లు ఓడగొట్టారు అనే కామెంట్స్ మాత్రం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింతగా దిగజారిపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఆందోళన గురి చేస్తుంది. ఎందుకంటే వరుసగా 2013 ముందు వరుసగా 3 సార్లు 15 సంవత్సరాల పాటు ఢిల్లీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఆ తర్వాత ఒక్కసారిగా దిగజారిపోవటం, ఎందుకంటే 13 ఎన్నికల్లో 20 సీట్లకు 15 ఎన్నికల్లో చూసినట్టయితే ఒక్కసారిగా 0 స్థానాలు కైవసం చేసుకోవటం, 2020లోని అక్కడ పూర్తి స్థాయిలోని డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది. అయితే 2024లో అయినా సరే ఖచ్చితంగా 1-2 స్థానాలు కైవసం చేసుకుంటుంది, పుంజుకుంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు భావించారు. షీలాజ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన కొడుకు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయన కూడా 3వ స్థానంలో ఉండటం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు న్యూఢిల్లీలోని ఎక్కడా లేని పరిస్థితి స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ శ్రేణుల్లోని తీవ్ర ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధానంగా ఈ ఆప్కు సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన సీఎంగా ఉన్న ఆతిషి కావచ్చు, ఇతర కీలక నేతలు మాత్రం వెనుకంజలో ఉండటం ఇప్పుడు ఆపులో ఆందోళన గురి చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మనకున్న రిజల్ట్స్ చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ 42 స్థానాల్లోని
ఆధిక్యంలో ఉంటే ఆప్ 28 స్థానాల్లోని ఆధిక్యంలో కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం 41, 49 ఉన్న ఈ నెంబర్ ప్రస్తుతం 42, 48కి చేరింది. మరో గంటలోనే పూర్తి స్థాయి ఢిల్లీ రిజల్ట్స్ రాబోతున్నాయి. మరో గంటలోని ఎవరైతే గెలుస్తారో దానిపై కూడా స్పష్టమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. మిగతా కొన్ని చోట్ల 7 రౌండ్ల వరకు ఉంటే మరికొన్ని చోట్ల 10 రౌండ్ల వరకు కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో రిజల్ట్స్ మరో గంటలో వెలువడే అవకాశాలు ఉన్నాయి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలైతే కొనసాగుతూ వస్తున్నాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ అసెంబ్లీలో కైవసం చేసుకోబోతుంది. మరి ఇటువంటి తరుణంలో ఢిల్లీకి సంబంధించిన సీఎం ఎవరు ఎవరు అనేది కూడా ఇటు సోషల్ మీడియాలో అయితే పెద్ద చర్చ జరుగుతోంది. 1952లో ఢిల్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. ఇక 1956 నుంచి 93 వరకు అసెంబ్లీ మనుగడలో లేదు. 1956 నవంబర్ 1న అమల్లోకి వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర హోదా కోల్పోయాయి, యూటీగా మారింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం వచ్చింది. 56 ఎలెక్టెడ్, ఎల్జీ నామినేటెడ్ మెంబర్స్ 5గురు ఉండేవారు. అయితే వీరికి శాసన అధికారాలు లేవు. 1991లో 69 సవరణ ద్వారా అసెంబ్లీ మళ్లీ మనుగడలోకి వచ్చింది. అయితే ఈ రోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ బీజేపీ, ఆప్ నేతలు పోటాపోటీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్య అధికారాలు దోబోచులాడుతూ వస్తున్నాయి. ఇక తొలుత బీజేపీ 50 స్థానాలలో ఆధిక్యం కనబరిచింది. అనంతరం నెమ్మదిగా లీడింగ్ కోల్పోయింది. ప్రస్తుతం 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఆప్ 29 చోట్ల లీడింగ్ కనబరుస్తుంది. మధ్యాహ్నం తర్వాతే పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని ప్రతి మినిట్ మీకు అందజేస్తూ వస్తుంది సిటీ 24/7.